రైట్. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే అండి. శ్రీనివాస్ రెడ్డి గారు ఆడియో క్లియర్ గా ఉందా? ఇట్స్ క్లియర్. శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఇప్పుడు దాకా ప్యానెల్ ఉన్నటువంటి గెస్ట్ అందరూ కూడా మీరు మాట్లాడింది వినే ఉంటారు. ఈ దోపిడీ ఏంటి అనేటటువంటి చర్చ విస్తృతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి, సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఒక వార్ కి ఆపోజిట్ గా ఇది కూడా సమాంతరమైనటువంటి చర్చ నడుస్తుంది. ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు మేమైతే ఏదైతే కోర్టులో అప్రోచ్ అయ్యామో పిటిషనర్ సతీష్ వారి తరఫున నేను అడ్వకేట్ గా, మాకు ఎవరితోటి ఎలాంటి బేసిజా లేవు. ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ దట్ అల్లు అర్జున్ మూవీ ఆర్ హిస్ ఫ్యాన్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. వీఆర్ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద లార్జర్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ who are all weaker sections, backward, minorities and marginal sections who are being exploited by the name of entertainment. And దానికి ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. ఏదైతే ప్రజాపాలన అని చెప్పి ప్రజా ప్రభుత్వం అని చెప్పి వచ్చిన ప్రభుత్వం కూడా ఇలాంటి అనైతిక మెమో జీవోస్ ఇవ్వటము మేము ఛాలెంజ్ చేశాం కోర్టులో. అది మా ప్రాథమిక హక్కు, ఏది మా పిటిషనర్ ప్రాథమిక హక్కు. వారి తరఫున న్యాయ పోరాటం చేయటము ఐ టేక్ ఇట్ యాజ్ డ్యూటీ యాజ్ ఆఫీసర్ ఆఫ్ ద కోర్టు. అందుకనే మేము ఇవాళ నిన్న పిటిషన్ వేయడం జరిగింది. ఇవాళ సుదీర్ఘ వాదనలు విన్నాక తదుపరి విచారణ 2 వారాలు అన్నారు, అంటే 17th of December జరుగుతుంది. ఇవాళ ఈ డిస్కషన్ ఈజ్ నథింగ్ అగెన్స్ట్ ఎనీబడి అండ్ వీఆర్ ఫైటింగ్ ఫర్ ద రైట్స్ ఆఫ్ ద సినీ గోవర్స్. దే కెనాట్ బి ఎక్స్ప్లాయిటెడ్ లైక్ దిస్ అండ్ దే షుడ్ గవర్నమెంట్ షుడ్ నాట్ బి హ్యాండ్ ఇన్ గ్లౌ with the this type of illegal activities. I use a strong word, illegal activities. ఎందుకు అంటే వెరీ సింపుల్, వాళ్ళు ఒక బెనిఫిట్ షో అని చెప్పి దాన్ని ఒక ప్రాఫిట్ షోగా చేస్తున్నారు. మనకందరికి తెలుసు బెనిఫిట్ షో అంటే ఎంతో మంది దాతలు టికెట్లు కొంటారు. అది ఒక మంచి నోబుల్ కాజ్కి, సీఎం రిలీఫ్ ఫండ్కో, లేకుంటే పిఎం మోడీ కేర్కో, లేకుంటే ఇంకేదన్నా రెడ్ క్రాస్కో, బ్లూ క్రాస్కో, ఇంకేదన్నా వరదలు వస్తే అలాంటి బాధితులను ఆడుకోవడానికి. అండ్ సినిమా ఇండస్ట్రీ చేస్తున్నది, నేను కాదంటలేను. కానీ ఈ మైత్రి మూవర్స్ ఏదైతే మూవీ మేకర్స్ వాళ్ళు ఏదైతే బెనిఫిట్ షో చేశారో ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి అంటే ఇవాళ కేటగిరీకెళ్ళి వాళ్ళ అడ్వకేట్ ఏం చెప్పాడు అంటే ఇది నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఒక నోబుల్ కాజ్కి వెళ్తాది అని చెప్పి కేటగిరికల్ చెప్పాడు. కాబట్టి మేము అక్కడ ఎక్కువ స్ట్రెస్ చేయలేదు. ఇంకా రెండోది వచ్చేసి వారు అడ్వకేట్ కూడా చెప్పారు, మేము 800 అనేది ఒక రోజు ఒక షోకే, మిగిలిన అన్ని కూడా మోరార్లెస్ ఇంతకుముందుకు ఏదైతే రేట్స్ హైక్ ఇచ్చారో ఒక కల్కి మూవీకో లేకపోతే దేవరా మూవీకో ఇంతకుముందుకు ఇంకేదన్నా మూవీస్కి దాన్ని బేస్ చేసుకొనే మేము 200-250 మటుకే మా క్లయింట్స్ పెంచుతున్నారని చెప్పి కేటగారికల్గా ఇవాళ స్టేట్మెంట్ చేశారు కోర్టులో. ఇక మేము కూడా సరే లాస్ట్ మినిట్ సినిమా ఆపటం ఎందుకు, ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కదా అని చెప్పి మేము రెండోది ఆపటం మా ఉద్దేశం కాదు, సినిమా ఆపటము మా ఉద్దేశం కాదు. అయితే మన ప్యానలిస్ట్ ప్రముఖ నిర్మాత జగదీశ్వర్ రెడ్డి గారు ఇందాక మాట్లాడుతూ ఇవి చాలా సార్లు కోర్టుల దగ్గరికి వెళ్తున్నాయి, హైకోర్టులో తెలుగు రాష్ట్రాల్లో కేసులు వేస్తూనే ఉన్నారు, కానీ వర్కౌట్ అవ్వట్లేదు, నేరుగా సుప్రీంకోర్టు నుంచి ఒక స్పష్టమైనటువంటి ఆదేశం రావాలి అని అంటున్నారు. మీరేమంటారు? మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు అంటేనేమో అది ఎక్స్ట్రాడినరీ జ్యూరిడిక్షన్ అయితే వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇది ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్ జీవో. స్టేట్ గవర్నమెంట్ జీవో అంటే జీవోస్ ఆర్ గివెన్ ఆన్ స్టేట్ టు స్టేట్ బేసిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మేము నిన్న పిటిషన్ వేయటం తోటి ఆంధ్రాలో వాళ్ళకి ఇవాళ బెనిఫిట్ షో అని తీసుకోలేదు, వాళ్ళు అది స్పెషల్ షో అనే
జీవో తీసుకున్నారు. ఇక్కడ బెనిఫిట్ షో అంటే మేము ఆ డబ్బులు వచ్చిన డబ్బుల్ని ఏదో ఒక ఫండ్కు నోబెల్ కాజ్కి ఇవ్వాలన్నారని నిన్న వాళ్ళు ఇవాళ మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆంధ్ర గవర్నమెంట్ దే హావ్ టేకెన్ ఫర్ స్పెషల్ షో పర్మిషన్. సార్ పేరు మార్చినంత మాత్రం ఎక్స్‌ప్లాయిటేషన్ పోదు కదా, పేరు మార్చడం అంతే కదా, అయ్యే కదా. కరెక్టే, పేరు మార్చి అది ఎవరు చేయాలి అంటే అది ఎవరు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు చేయాలి. అదే అక్కడ పవన్ కళ్యాణ్ మౌనం వహిస్తున్నాడు, మౌనం ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే పక్క దేశంలో హిందువుల గురించి ఏమో మనం ఇక్కడ ధర్నా చేస్తున్నాం ఇందిరా పార్క్ దగ్గర. ఏదో ఇవాళ హిందూ పేపర్లో చూశాను, మన రాష్ట్రంలో లేదా పక్క రాష్ట్రంలో మన దేశంలో కులానికి మతానికి ప్రాంతానికి అతిథిగా బిజినెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. శ్రీనివాస్ రెడ్డి గారు లీగల్ ఒక పాయింట్ అక్కడ ప్రీమియర్ షో అన్నారు సార్. ప్రీమియర్ షో మీన్స్ ఇట్స్ ఎ ఫ్రీ షో కదా. ప్రీమియర్ షో అంటే ఫ్రీగా చూపించేదాన్ని సినిమా రిలీజ్ ముందు ప్రీమియర్ గా చూపిస్తారు ఫ్రీ షో అని. దాన్ని రేట్ డబ్బులు ఎలా వసూలు చేస్తారు? ఇది లాజికల్. ఇవాళ కోర్టుని కూడా తప్పుదారి పట్టించారు. వాళ్ళు ఏమన్నారు, ప్రీమియర్ షో అంటే ప్రీమియర్ షో అంటే నార్మల్ గా ఏం చేస్తారంటే ఈ కొంచెం విఐపీస్ ని పిలిచి ఫ్రీ పాసెస్ ఇచ్చి చేసేది సంస్కృతి. అది ఇవాళ మైత్రి మూవీస్ మేకర్స్ లేకుంటే పుష్ప 2 తోటే ఈ సినిమా ఇండస్ట్రీ పుట్టలేదు, దీంతో చావదు ఇండస్ట్రీ. దే ఆర్ ఓన్లీ పాసింగ్ క్లౌడ్స్ ఇన్ దిస్ ఎంటైర్ ఇండస్ట్రీ. ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. జగదీశ్వర్ రెడ్డి గారు, ఇన్ని వివాదాలు, ఇన్ని ఆరోపణలు, ఒక రకరకాల చర్చలు, ఫ్యాన్ వార్లు, వీటన్నిటి మధ్య పుష్ప 2 ఆడుతుందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు పుష్ప 1 మ్యూజికల్ హిట్, దాంట్లో 3-4 పాటలు బ్రహ్మాండంగా ఉంటాయి. దీంట్లో ఏమో సాంగ్స్ అంత బాగలేవు అనిపిస్తున్నాయి. వైలెన్స్, ఓవర్ వైలెన్స్ ఉంటే ఈ మధ్య అన్ని కూడా వైలెన్స్ సినిమాలే వస్తున్నాయి. కేజీఎఫ్ అని, కాంతారా అని, కల్కి అని, అన్ని బ్లాక్ బ్యాక్గ్రౌండ్ లో లైట్ గా ఉండే బ్యాక్గ్రౌండ్ లో ఉంటా సినిమాలు ఉంటున్నాయి. కాబట్టి ఏంటంటే దాంట్లో వచ్చి అంటావా ఊహు అంటావా అనేది పెద్ద హిట్ ఇండియా మొత్తం. అది కాక వల్లి శ్రీవల్లి అనే పాట ఒకటి, ఇంకోటి స్వామి స్వామి అనేది, ఇవన్నీ ఉన్నాయి కదా. అవి రిపీట్ కి ఛాన్స్ ఇచ్చినాయి. రిపీట్ ఎప్పుడు వస్తారంటే జనం పాటలు బాగుంటే రిపీట్ ఆడియన్స్ వస్తారు సినిమాకి. ఓన్లీ వైలెన్స్ ఉంటే వన్ టైం, ఓన్లీ హీరో మీద ఉన్న క్రేజ్ తో వన్ టైం చూస్తారు, అంతవరకే గానీ సాంగ్స్ బాగుంటే మాత్రం రిపీట్ ఉంటారు. లాస్ట్ 1 కి పుష్ప 1 కి వైలెన్స్ ఉంది, సాంగ్స్ బాగున్నాయి, లవ్ ట్రాక్ బాగుంది. ఇప్పుడు దీంట్లో చూస్తుంటే, ఇప్పుడు ట్రైలర్ చూస్తుంటే మనం ఓవర్ వైలెన్స్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. సాంగ్స్ అంతా ఇప్పుడు కిస్సా అనే ఒక పాట, శ్రీలీల పాట ఒకటి రిలీజ్ చేశారు. అది అనుకున్నంతగా ఏమి అంత బాగలేదని అందరు చెప్తున్నారు. ఎవడో చూడకుండా అంటే వాళ్ళు రిలీజ్ చేసిన పోర్షన్ అంత బాగలేదు అంటే దాని అంత అంటావా అని. అది కాక మ్యూజిక్ డైరెక్టర్ ప్రాబ్లం కూడా ఉంది దీంట్లో. మ్యూజిక్ డైరెక్టర్ మధ్యలో మానుకున్నాడు, ఏది రీ రికార్డింగ్ చేయకుండా మానుకుంటే వేరే వాళ్ళు